చాలా గ్రాండ్గా ఎలక్షన్ కంప్లీట్ చేస్తున్నాము. చాలా పకడ్బందీగా, ఓకే, ఎటువంటి అవినీతి లేకుండా నీతిగా ఎలక్షన్ జరిగింది. మనం ఎలక్షన్ జరుగుతుంది ఎలా చెప్పామంటే ఈపీఎస్లో ఎలా అయితే ఎలక్షన్ జరుగుతుందో అలాగే చెప్తున్నాం. మన ఇండియా ఎలక్షన్ కాదు ఇది. మన ఇండియా ఎలక్షన్ ముందుగానే సింబల్ ఇచ్చేసి ప్రచారంకి వెళ్తారు. ఓకే, ఎందుకు ప్రచారంకి వెళ్తారంటే డబ్బులు వ్యామోహం చూపించడం ఇలా జరుగుతుందన్నమాట. కానీ ఓటింగ్ అనేది ఇలా ఉండాలి. ఓటింగ్ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఎవరైతే అక్కడ అవినీతి చేయడానికే ఉండదు, సమర్థత అసమర్థత అస్సలు ఉండదు ఇక్కడ. ఓకే, నీతి నిజాయితీతో కూడినటువంటి ఎలక్షన్ ఇది. ఓకే, చాలా చక్కగా జరిగింది. ఓకే, 2 ఎలక్షన్ జరిపినాం మనం ఒకేసారి. ఒకటి ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్, రెండవది ఎస్ఎంఎల్ స్కూల్ మెయింటెనెన్స్ లీడర్. ఓకే, స్కూల్ మెయింటెనెన్స్ లీడర్కి మహబూబ్ కల్పన పోటీ పడ్డారు. ఎస్పీఎల్కి సానియా అర్చన పోటీ పడ్డారు వీళ్ళు. కానీ సపరేట్ ఎందుకు అనేసి ఒకేసారి మనం ఎలక్షన్ పెట్టాము. దానికి టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంపీకి ఎలా పోటీ పెట్టాము, ఒకేసారి జరుగుతున్న ఎలక్షన్. ఓకే, మనకు కూడా దేశం మొత్తం మీద ఒకే ఎలక్షన్ రావాలి, ఒకేసారి రావాలి. దేశం మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రము ఒక్కసారి ఎలక్షన్ జరిపితే ఏమిటంటే దేశంలో ఉండే సంపదనంతా ఆవిరైపోతుంది. ప్రతిసారి ఎలక్షన్ పెట్టడం వల్ల ఏమవుతాయంటే ప్రజలు నష్టపోతున్నారు. తర్వాత డబ్బు వృధా అవుతుంది, టైం వృధా అవుతుంది. ఇలా చేయడం వల్ల దేశము కుంటుపడిపోతుంది, వెనుకపోతుంది అన్నమాట, అభివృద్ధి జరగదు. ఏ దేశంలో ఒకసారి ఎలక్షన్ ఉంటుంది, కానీ భారతదేశంలో మాత్రము ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్ జరగడమే. అలా ఏమవుతుందంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టరు, ఎలక్షన్ మీద దృష్టి పెడుతున్నారు. కానీ భవిష్యత్తులో ఒకే దేశం ఒకే ఎలక్షన్ రావాలి, అప్పుడైతే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ అంతవరకు చెందింది దేశంలో అభివృద్ధి అనేది. నేను చదువుతున్నప్పుడు భారతదేశం ఒక బిట్లస్, భారతదేశము అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతుందా, అభివృద్ధి చెందలేదా, అభివృద్ధి జరిగిపోయేదా అనే 4 ఆప్షన్ నాకు చదివేటప్పుడే 7th క్లాసులో. అంటే నేను చదివేటప్పుడు 7th క్లాసులో అప్పుడేం ప్రశ్న పెట్టు, అభివృద్ధి చెందుతున్న దేశము. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమే, ఇంకా చెందుతూనే ఉంటుంది. మీ పిల్లలు అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడు చూడలేము, అది ఎప్పుడైతే కూడా తెలియదు, కలగానే మిగిలిపోతుంది. ఓకే, మనకి చైనాకి 1950లో సేమ్ ఒక మన డాలరు మన కరెన్సీ ఒక కరెన్సీ సేమ్ ఒకటే ఉండేది. 74లో కూడా ఒకటే ఉండేది, 79లో కూడా ఒకటే ఉండేది, లాస్ట్ 1990లో కూడా ఒకటే ఉండేది. ఈరోజు చైనా ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎందుకు? ఒకే నాయకుడు ఉన్నాడు కాబట్టి. చైనా రష్యా ఇద్దరు అధ్యక్షులు ఇప్పుడు ఒక 25 ఏళ్ళు వాళ్ళే కంటిన్యూ ఉన్నారు కాబట్టి ఆ దేశం అభివృద్ధి చెందింది. మన దేశం 5 ఏళ్ళకి ఒక రాజకీయ నాయకుడు మారుతూ ఉన్నాడు. అందుకు మన అమెరికా మనం అనుకుంటాము అన్నిటికంటే అమెరికాలో అప్పుల్లో ఎక్కువ కూడా ఉంది. వాళ్ళు 4 ఏళ్ళ ఎలక్షన్, 5 ఏళ్ళు కాదు, మీకు తెలుసో తెలీదు, 4 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్. అందుకనే ప్రపంచం శాసించే దేశమైనా ప్రపంచం మొట్టమొదటి అప్పుల్లో ఉన్న దేశం ఏదైతే ఉందంటే అది అమెరికానే. అందుకనే భవిష్యత్తులో మనం కూడా అభివృద్ధి చెందాలంటే నాయకుని ఒక్కడే ఉండాలి. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే ఒకే వ్యక్తి ఉన్నప్పుడు ఏముంటుందంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గతంలో ఉన్న ఈసారి ఎన్నుకున్నారనుకోండి, వాళ్ళు సంపాదించుకోవడానికి అలవాటు పడిపోతారు. ఈ 5 ఏళ్ళు మనం ఉంటాం, బాగా సంపాదించుకోవాలి. నెక్స్ట్ 5 ఏళ్ళు ఎవరు ఉంటాడో మనకు సమాధానం. ఓకే, అలా జరుగుతుంది అనమాట ఎలక్షన్ అనేది. కానీ ఇది చాలా దౌర్భాగ్యం. ఇప్పటికి మనకి పైన ఏ పార్టీతో సంబంధం లేదు, నాకు ముఖ్యం కాదు. పైన బీజేపీ ఉంది కాబట్టి, ఓకే, భారత జనతా పార్టీ ఉంది కాబట్టి 15 ఏళ్ళు అవుతుంది. అందుకని భారతదేశానికి ప్రపంచంలో దేశాలతో పోటీ పడుతుంది. మన జీడిపి 8.1 ఇప్పుడు 8.3 ఉంది. ఎందుకు? ఒకే వ్యక్తి ఉన్నాడు కాబట్టి. దేశము భారతదేశం అనేది ప్రపంచ దేశానికి
పోటీగా తయారైపోయింది. భవిష్యత్తులో వాళ్ళే కంటిన్యూటీగా భారతదేశం పట్టే వాళ్ళే ఉండరు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే ఎలక్షన్ కూడా మారుతుంటారు, ఉండకూడదు, మార్పు అనేది ఉండదు. ఒకే ఎలక్షన్ వాళ్ళే ఉండే ప్రాంతీయ పార్టీలో ఉండొచ్చు, కానీ ఒక్కరిని ఎన్నుకోవాలి, ఒకేసారి ఎలక్షన్ జరగాలి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ బీహార్ ఎలక్షన్ వస్తున్నాయి. బీహార్ అయిపోయింది, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ వస్తున్నాయి మనకి. ఓకే, ఇలా ఎలక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే బాగా గుర్తుపెట్టి అవగాహన చేయాలి. పిల్లలు కూడా మీరు చెప్పండి, ఎలక్షన్ జరగడం వల్ల ఏమంటుంటే డబ్బు వృధా అవుతుంది. ఎంత వృధా అవుతుందంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టరు, ఎలక్షన్ మీద దృష్టి పెడతారు వాళ్ళు. మేము గెలాలంటే మేము గెలాలి, మేము గెలాలంటే మేము గెలాలి. ఇది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు భారతదేశంలో. అందుకనే గల్ఫ్ కంట్రీస్ ఎందుకు ఉన్నారంటే వాళ్ళు